మళ్లీ ఆందోళన బాట పడుతున్నాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. తమ సమస్యలపై సర్కార్తో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో విడతల వారీగా ఆందోళనకు శ్రీకారం చుడుతున్నారు ఉద్యోగులు. ఇవాళ నుంచి రోజుకో రూపంలో ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకుని వెళ్లనున్నారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ సర్కార్ను కోరుతున్నాయి ఉద్యోగ సంఘాలు. పెండింగ్ లో ఉన్న డీఏలతో పాటు జీపీఎఫ్ నిధులు ఎంత మేరకు పెండింగ్ లో ఉన్నాయో తెలపాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐఆర్, పీఆర్సీ, ఏపీజీఎల్ఐ బకాయిలతో పాటు హెల్త్ కార్డులపై స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తాము అనేక సమస్యలతో సతమతం అవుతున్నామని, ఆర్థిక అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు. పీఆర్సీ విషయంలో గతంలోనూ తమకు అన్యాయం జరిగిందంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. తమ సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగియడంతో ఇవాల్టి నుంచి ఏపీ ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. దీనిపై ఇప్పటికే ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు కార్యాచరణను ప్రకటించారు. తమ డిమాండ్ల సాధన కోసం విడతల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నేటి నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని కార్యాలయాల్లో అధికారులకు మెమరాండాలు సమర్పిస్తారు. ఇక 15, 16వ తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టబోతున్నామన్నారు ఎన్జీఓ నేతలు. 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, 20న కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకు సిద్ధమవుతున్నాయి ఉద్యోగ సంఘాలు. 21 నుండి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి 27వ తేదీన చలో విజయవాడ చేపడతామంటున్నారు ఎన్జీఓ నేతలు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని, తమ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మొక్కుబడి సమావేశాలను మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తోందని, తమ సుదీర్ఘ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.